హాయ్ అండి. గోంగూరతో ఎప్పుడు పప్పు గాని, పచ్చడి గాని చేసుకుంటుంటాం గదా! ఈ మీల్ మేకర్స్ ఎక్కువ ఇంట్లో వండుకోరు గదా! ఎక్కువ క్యాటరింగ్స్‌లోను లేకపోతేనేమో కర్రీస్ పాయింట్‌లో ఎక్కువ కనపడుతుంటది ఈ మీల్ మేకర్స్‌తో కర్రీ. గోంగూర మీల్ మేకర్స్ కర్రీ చేసుకోండి చాలా బావుంది. కర్రీ అయితే. మీల్ మేకర్స్ తీసుకొచ్చిన 6 మంత్స్ అవుతుంది. అవి ఇంట్లోనే పెట్టిన మా అత్తయ్య ఇచ్చింది వండుకోమని. కానీ నాకసల వాటి మీద ఏం వండాలో కూడా వాటి మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. అందుకని గోంగూరతో చూడంగానే చాలా బాగా అనిపించింది. చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. వాటి కోసమైతే వేడి నీళ్ళలో మీల్ మేకర్స్ ఏసి కాసేపు ఉంచేసుకొని మనం పక్క పెట్టుకోవాలి. గోంగూరని బాండీలో ఏసేసుకొని ఉడికించేసుకుంటే సరిపోతుంది మెత్తగా. గోంగూర అంతా పచ్చిగా పోయేసి ఉడికినట్టు అవుతుంది కదా! అలా ఉడికినట్టు అయ్యేదాకా ఏపుకుంటే సరిపోయిద్ది. ఆయిల్ ఏమి అవసరం లేదు. మామూలుగా ఉడికితే సరిపోయిద్ది. దానిలో ఉన్న వాటర్‌తోనే అది ఉడికిద్ది కదా! గోంగూరైతే మిక్సీ చేసుకోవాలి. అందుకని అది చల్లారిపోయేదాకా ఓ పక్క పెట్టేసుకోండి. ఇంకా వాటర్‌లో ఉన్న మీల్ మేకర్స్ అన్నీ ఇలా వాటర్ అంతా పోయే వరకు పిండేసుకొని ఓ పక్క పెట్టేసుకోవడమే. చల్లారినట్లేవు. అందుకని నేను కొన్ని ఆ నీళ్లు వంపేసి చన్నీళ్ళు పట్టేసి ఉంచేస్తున్నాను. మొత్తం పిండేసుకుంటున్నాను. ఓ పక్క పెట్టేసుకోవాలి అవంతా. ఇంకా గోంగూరనంతా మిక్సీ ఈ కూర కోసమైతే ఒక టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ అవి కట్ చేసుకుని అల్లం, వెల్లుల్లి అవన్నీ కట్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవడమే. ఇవన్నీ కలిపి మిక్సీ అయినా వేసుకోవచ్చు. లేకపోతే ముక్కలు కూడా ఫ్రై చేసేసుకొని వాటిల్లోని గ్రేవీ ఏసేసుకోవచ్చు గోంగూరది. అయినా బావుంటుంది. నేను కాకపోతే వాటన్నిటిని మిక్సీ చేద్దాం అనుకుంటున్నాను. టమాటా కూడా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత వాటన్నిటి గోంగూర కూడా వేడికి అది మగ్గిపోతుంది కదా! మెత్తగా అయ్యిద్ది కదా! అలా కూడా కూరలో ఏసేసుకోవచ్చు. కాకపోతే ఈ కూరకి మీల్ మేకర్స్ కర్రీకి ఎక్కువ మిక్సీ ఏసేసి లీప్స్‌లా గాకుండా మెత్తగా మిక్సీ చేసేస్తారు గోంగూరంతా. ఇప్పుడు ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా అయిపోయింది. ఇంకా బాండీ పెట్టేసిన ఆయిల్ ఆల్ స్పైసెస్ ఏసేసి కొంచెం పసుపు కూడా ఏసుకోవాలి. ఇంకా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, మొత్తం ఆనియన్ పేస్ట్ అంతా ఏసుకొని ఏపుకుంటూ ఉండాలి. సాల్ట్, కారం కూడా ఏసుకోవాలి. గోంగూర పులుపు కదా! ఇంకా కారం ఎక్కువే పట్టుద్ది. చూసుకొని ఏసుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై అయిపోయేదాకా ఏపేసేసుకొని దానిలోనే గోంగూర మిక్సీ చేసింది ఉంటుంది కదా! అవన్నీ కలిపేసేసుకోవాలి. ఆల్రెడీ ముందే గోంగూరను ఉడికించుకున్నాం కాబట్టి కొంత ఆయిల్ అంతా వచ్చేస్తది పైకి ఊరినే. అవంతా చూసేసుకుంటూ కొన్ని వాటర్ కూడా ఏసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇవి ఇందులో మీల్ మేకర్స్ ఏసాక కూడా అవి కూడా వాటిని అబ్జర్వ్ చేయాలి కదా! ఏసిన మసాలాలు అవన్నీ కూడా. అందుకనే వాటి కోసం అని చెప్పి కొన్ని వాటర్ అయితే ఈ కర్రీకి కాస్త గ్రేవీగా ఉంటేనే బావుంటుంది. కొన్ని దాన్ని బట్టి ఎక్కువ వాటర్ ఏయకుండా మీడియంగా వాటర్ కూరగాయల్లో వాటర్ ఏసుకోకపోతే టేస్ట్ అనిపించదు. మరీ ఎక్కువ వాటర్ కాకుండా మీడియంగా ఏసుకోవచ్చు వాటర్ అయితే. చూసి సాల్ట్, కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీల్ మేకర్స్ ఏసాక కర్రీ అయితే చప్పగా అయినట్టు అవుతుంది కదా! అవి పీల్ చేసుకుంటే కదా! అందుకని చూసి కారం, సాల్ట్ అయితే మళ్ళీ ఏసుకోండి. ఇంకా కొద్దిగా ఉడికించుకున్నాం కదా! వాటర్ అంతా పోయేవరకి. అందుకనే కూరలో కూడా వాటర్ ఏయాల్సి వస్తది. వాటర్ అయితే చూసుకొని ఏసుకోండి. మరీ దగ్గరకొచ్చేసినా అంతేం బాగుండదు. చక్కగా గ్రేవీగా గోంగూర మీల్ మేకర్స్‌తో చేసుకున్న కర్రీ అయితే జొన్న రొట్టెలతో చాలా బావుంటుంది. ఇంకా పుల్కాలు, చపాతీ ఏటిలోకైనా కూడా ఇంకా బావుంటుంది. జొన్న రొట్టెలైతే ఇంకెక్కువగా బావుంటుంది. ఎందుకంటే పులుపు కూరలు జొన్న రొట్టెల్లో బావుంటాయి. మీల్ మేకర్స్ అవన్నీ ఏసాక కూర కొంచెం చప్పగా అయినట్టు ఉంటుంది. ఎందుకంటే అవి పీల్చుకుంటూ ఉంటాయి కదా! మీల్ మేకర్స్ ఉడికేటప్పుడు. అందుకని సాల్ట్, కారం కూడా చూసుకొని ఏసుకోవాలి. కూర అంతా కూడా రెడీ అయిపోయింది. ఎందుకంటే చుట్టుపక్కల ఆయిల్ కూడా వచ్చేస్తుంది. ఇంకా సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వాటితో పాటు గరం మసాలా కూడా ఏసుకోవాలి. ఇంకా కొత్తిమీర ఏసుకొని కాసేపు ఇంకా ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి ఓ పక్కకు పెట్టేసుకొని సిమ్‌లో పెట్టేసుకొని ఉంచితే కర్రీ అయితే పర్ఫెక్ట్‌గా తయారైపోతుంది. నేనైతే కొన్ని వాటర్ ఇంకా తగ్గినాయి అని చెప్పి కొన్ని వాటర్ ఏసుకున్నాను మళ్ళీ. ఇంకా కాసేపు ఉడికించుకుంటూనే ఉన్నాను వేసుకొని. మీరు కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఏసుకోండి. కూరైతే అయిపోయింది. బావుంది చాలా. మీరందరికి కూడా నచ్చిందనుకుంటున్నాను. మీరందరూ కూడా ట్రై చేయండి. ఇప్పుడు రొటీన్‌గా తినే కన్నా పప్పుని అలా పచ్చడి అలా తింటుంటాం కదా! ఇష్టంగా గోంగూర అంటే. అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. నాకైతే చాలా నచ్చింది కూర. రైస్‌లోకైతే చాలా బావుంది ఈ కర్రీ. మీ అందరికి కూడా నచ్చుతుంది. ట్రై చేయండి.